మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాము. ఇక నేటి ఈ సందేశంలో దేవుడు తన వాగ్దానాలను తిరిగి అబ్రహాముతో ధృవీకరించడాన్ని గూర్చి మరియు అబ్రహాము భార్య అయిన శారా యొక్క మరణంను గూర్చిన విషయాలను మనము వివరంగా తెలుసుకుందామా? ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ అధ్యాయము 20వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో దేవుడు తన వాగ్దానాలను మరలా ధృవీకరించడాన్ని మనం చూస్తాం. ఇక ఆదికాండం 22వ అధ్యాయము 15-16 వచనాలను గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ప్రియులారా, నేను అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది. అబ్రహాము నిజంగా అది చేశాడా? దానికి సమాధానము లేదు. అతడు తన కుమారుణ్ణి బలిగా అర్పించలేదు. కానీ దేవుడు అతనితో నీవు ఈ కార్యము చేసినందున అని చెప్తున్నాడు. మీరు గమనించండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ విషయము దేవునికి ఇదివరకే తెలుసు. కానీ అబ్రహాము మీకు మరియు నాకు తెలియజేయడానికి సృష్టించబడిన విశ్వమంతటికి తన కుమారుణ్ణి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నాడని తెలియజేయడానికి సరిపోయేంత దూరంగా వెళ్ళాడు. అందువల్ల దేవుడు అతడు బలి అర్పణ చేసినట్లుగా ఎంచాడు. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ అతడు తన క్రియల ద్వారా మనుషుల ముందు కూడా నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అతడు అతి గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడని దానిని కనపరిచాడు. ఇక నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక అనగా దేవుడు దాని విషయమై ఎలా మాట్లాడుతున్నాడో గమనించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి. ఈ సంఘటన ద్వారా దేవుడు స్పష్టం చేస్తున్నాడు. అదేమిటంటే, ఎవరైనా రక్షించబడాలి అంటే బద్దలైన సందుల్లో నిలబడగల ఒక మనిషి ఉండాలి. మానవ జాతికి రక్షకుడు కాగల మనిషి ఉండాలి. ఈ అధ్యాయంలో మనకు ఇవ్వబడిన ఒక గొప్ప పాఠం ఇదే. దేవుడు తనకు ఒక గొర్రె పిల్లను సిద్ధపరుస్తాడని అబ్రహాం చెప్పాడు. అయితే వారు ఒక పొట్టేలును కనుగొని అర్పించారు. కానీ దేవుడు 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తులో ఒక గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. దేవుడు అబ్రహాము చేయిని ఆపాడు మరియు ఇస్సాకును బలిగా అర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే అది దోషంగా ఎంచబడేది. దేవుడు అబ్రహాము కుమారుణ్ణి వదిలిపెట్టాడు, కానీ తన సొంత కుమారుణ్ణి వదిలిపెట్టలేదు. ఆయన మనందరి కోసము మన కొరకు ఉచితంగా ఆయనను అప్పగించాడు. ఇక ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రియులారా, ఇక్కడ భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఏ సంతానం గురించి మాట్లాడుతున్నాడు? మీరు గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనానికి వెళ్తే సంతానము గురించి పౌలు ఏమని భావించాడో మీరు కనుగొంటారు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అందుచేతనే సంతానము అను మాటకు బైబిల్
స్వంత భావాన్ని మన ఎదుట ఉంచింది. ఇక ఇదే అధ్యాయంలోకి 8వ వచనానికి వెళ్తే పౌలు ఇలా చెప్పడాన్ని మనము కనుగొంటాం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు సువార్త ఎప్పుడు ప్రకటించాడు? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించమని అతన్ని పిలిచినప్పుడు దేవుడు అతనికి సువార్త ప్రకటించాడు. దేవుడు ఇక్కడ భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని చెప్తాడు. మరియు ఆ సంతానము క్రీస్తు. మీరు దీనిని అంగీకరించి ఇష్టపడినట్లయితే ఇదే విషయము అబ్రహాముకు ఇవ్వబడిన సువార్త అని గ్రహించగలం. సాధారణంగా దృష్టి మరల్చబడే ఒక విషయాన్ని మీకు ఇక్కడ వ్యాఖ్యానించాలని నేను అనుకుంటున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు పాత నిబంధనలోని అందరూ కూడా విలువైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులే అని మనం భావిస్తాం. అది నిజమే, కానీ వారు మనలాగా మనంతటి తెలివైన వారు కాదు. వారు మనము తెలుసుకున్నంతగా తెలుసుకోలేదు. అయినప్పటికీ అబ్రహాము క్రీస్తు రాకడా మరియు సువార్త గురించి మనము అతని గురించి తెలుసుకున్న దానికంటే చాలా ఎక్కువే తెలుసుకున్నాడని నా అభిప్రాయం. వాస్తవానికి ప్రభువైన యేసు యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో ఇలా అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. కాబట్టి అతను మనము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ తెలుసుకున్నాడు. దేవుడు అబ్రహాముకు చాలా వెల్లడి చేశాడు, కానీ రక్షకుడు ఇంకా రాలేదు. ఆయన 2000 సంవత్సరాల వరకు కూడా రాలేదని ఈనాడు మనకు తెలుసు. కానీ అబ్రహాము ఇస్సాకును అర్పించిన మోరియా పర్వతంపై క్రీస్తు అర్పణ మరియు పునరుత్థానం యొక్క చిత్రం కూడా ఉంది. దేవుడు అబ్రహామును ఇస్సాకును అర్పించమని పిలిచిన తర్వాత అతడు మోరియాకు చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. 3వ రోజు దేవుడు ఇస్సాకును అబ్రహాంకు సజీవంగా తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఇది క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానము రెండింటి యొక్క చిత్రం. దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించాడని పౌలు చెప్తాడు, మరియు అది ఖచ్చితంగా ఇక్కడ జరిగింది. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనగా ఈనాడు క్రీస్తు సువార్త ప్రపంచమంతటా చాలా వరకు వ్యాపించింది. వినని వారు చాలామంది ఉన్నారు, అందులో మనవారు కూడా ఉన్నారనేది నిజం. అయినప్పటికీ ఆశీర్వాదము జనములన్నింటికి వచ్చింది, మరియు జనములకు ఉన్న ఏకైక ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మాత్రమే. ఇక్కడ నీవు నా మాట వినినందున అనే మాటను చూస్తాం. ఆ విధేయత అబ్రహాము విశ్వాసంపై ఆధారపడింది, మరియు విశ్వాసము ఎల్లప్పుడూ క్రియలకు దారితీస్తుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక అబ్రహాము బెయేర్షెబాకు తిరిగి వెళ్ళుటను మనము చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిస్తాం. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. ఈ అధ్యాయము మిగిలిన భాగము అబ్రహాము కుటుంబం గురించి కొంచెం పార్శ్వపు వెలుగును మనకిస్తుంది. అబ్రహాము తన సహోదరుడు నాహోరును హారాను దేశంలో అక్కడే వదిలివేశాడు. అతని వంశం లేఖనాల్లో అనుసరించబడదు, కానీ అది కొద్దిసేపట్లో అబ్రహాము వంశాన్ని దాటుతుంది. మనము దానిని చేరుకున్నప్పుడు దానిలోకి వెళ్తాం. ప్రియులారా, మీరు ఈ అధ్యాయము మిగిలిన భాగాన్ని చదివితే పేర్లు ఉచ్చరించే విషయంలో మీకు చాలా వ్యాయామం అవసరమని నేను భావిస్తుంటున్నాను. ఇప్పుడు మనము 23వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో శారా మరణము మరియు సమాధి గూర్చిన ప్రస్తావన ఉంటుంది. 23వ అధ్యాయంలో మనము శారా మరణము మరియు అబ్రహాము ఆమెను పాతి పెట్టడానికి ఒక గుహను కొనుగోలు చేసిన మక్పేలా గుహను చూస్తాం. ఇక ఆదికాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియా తర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము
శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ప్రియులరా, ఇక్కడ శారా వయసు 127 సంవత్సరాలు అని చెప్పబడిందని గమనించాలి. ఇస్సాకు జన్మించినప్పుడు ఆమెకు 90 సంవత్సరాలు. అంటే ఆమె మరణ సమయంలో, అనగా ఇది ఇస్సాకు అర్పణ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జరిగిందని నేను భావిస్తున్నాను. ఇస్సాకు 37 సంవత్సరాలు కలిగి ఉంటాడు. శారా కిర్యాతర్బా అనబడిన హెబ్రోనులో మరణించిందని మనకు చెప్పబడింది. తన స్వంత వారి మృతదేహాన్ని పాతి పెట్టడానికి దేవుడు తనకిచ్చిన దేశంలోనే అబ్రహాము ఒక గుహను కొనాల్సి వచ్చింది. అతడు శారాను ఎందుకు మరెక్కడికి తీసుకువెళ్ళి పాతి పెట్టలేదు? ఎందుకంటే భవిష్యత్తు పట్ల వారికి ఉన్న నిరీక్షణ ఆ దేశంలోనే ఉంది. మనము ఈ అధ్యాయంలో ముందుకు వెళ్తున్నప్పుడు భూస్థాపన కొరకైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ అది చాలా ఉత్సాహకరమైనదిగా లేదా ఆసక్తికరమైనదిగా ఉండదు. మరియు కొందరికి కొంచెం వికారంగా కూడా ఉండబోతున్నప్పటికీ ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చూడడము చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ఇక ఆదికాండము 23వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడగగా. ప్రియులారా, దేవుడు తనకు ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలో కూడా అబ్రహాము తనను తాను పరదేశి మరియు పరవాసి అని పలుకుతున్నాడు. ఇక ఆదికాండము 23వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిద్దాం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పెట్టునట్లు మా శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. ఈ దేశంలో నివసించే హేతు కుమారుల చేత ఇవ్వబడిన చాలా ఉదారమైన గొప్ప ఆఫర్ అని చెప్పవచ్చు. వారు బహుశా అబ్రహాంతో, మా శ్మశాన భూమిలో మీకు నచ్చిన ఏదైనా స్థలాన్ని ఎంచుకోండి, అంతే చాలు, మీరు ఉండడమే మాకు సంతోషమని చెప్పి ఉండవచ్చు. అబ్రహాము వారి జీవితాల్లో ఒక గొప్ప ముద్రను వేశాడు. వారు అతన్ని మహారాజువు అని పిలిచారు. ఈ వ్యక్తి యొక్క ప్రభావము ఎంతో విలువైనదిగా ఉంటున్నది. ఆదికాండము 23వ అధ్యాయము 7-9 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. ఇక్కడ మక్పేలా గుహ అబ్రహాము ఎంచుకున్న స్థలం, కానీ అతడు దానిని కొనాలని అనుకున్నాడు. వారి చేత అతనికి ఏమి ఇవ్వబడకూడదనుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే దేవుడు అతనికి ఆ దేశాన్ని ఇచ్చే వరకు అతడు తనకు అవసరమైన మరియు కావలసిన వాటిని కొంటాడు. కాబట్టి ఇప్పుడు అతడు నిజంగా ఒక శ్మశాన భూమిని కొంటాడు. నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. అబ్రహాము శారాను ఎందుకు మరొక చోటికి తీసుకొని వెళ్ళి పాతి పెట్టలేదు? ఎందుకంటే అది వాగ్దత్త దేశము మరియు వారి భవిష్యత్తు యొక్క నిరీక్షణ అక్కడే ఉన్నందున అతడు ఆమెను ఇక్కడ పాతి పెట్టాడు. ప్రియులారా, మీరు బైబిల్ గుండా వెళ్తుంటే దేవుడు 2 గొప్ప నిరీక్షణలు మరియు 2 గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడని మీరు కనుగొంటారు. ఆయనకు ఒక భౌతికమైన ఉద్దేశం ఉంది, మరియు ఆయనకు ఒక పరలోకపు ఉద్దేశం కూడా ఉంది. ఆయనకు ఈ భూమికి సంబంధించిన ఒక ప్రణాళిక ఉంది. అంటే మీరు నేను నివసిస్తున్న ఈ భూమి నిత్యత్వంలోకి వెళ్తుంది. దీని స్థానంలో ఒక క్రొత్త నమూనా రాబోతుంది. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి ఉంటాయి. కానీ ఒక భూమి ఉంటుంది మరియు అది నిత్యత్వము అంతటా నివాస యోగ్యంగా ఉంటుంది. ఇది దేవుడు అబ్రహాముకు మరియు అతని తర్వాత రాబోవు వారికి ఇచ్చిన వాగ్దానం.
దేవుడు మీరు మరియు నేను నివసించే ఈ భూమిని ఈనాడు ఆయన కలిగి ఉన్న ఉద్దేశమును ముగించిన తర్వాత చెత్తబుట్టలో పడివేయడు, లేదా అది పాత మరియు పాడైపోయిన కార్లన్నింటినీ మూలన పెట్టి ఒక స్థలంలో విడిచిపెట్టడు. దేవుడు దానిని వదిలించుకోవడం లేదు. దాని స్థానంలో ఒక క్రొత్త నమూనాను తీసుకురావాలని ఆయన సంకల్పించాడు. క్రొత్త భూమి నిత్యత్వంలోకి వెళ్తుంది. అంతేగాక దానిలో నివసించడానికి ప్రజలు ఉంటారు. ఇదే అబ్రహాము యొక్క నిరీక్షణ. అబ్రహాము ఆ దేశంలో పాతి పెట్టబడాలని కోరుకున్నాడు. తద్వారా పునరుత్థానం కలిగినప్పుడు అతడు మరియు శారా ఆ దేశంలో లేపబడతారు. అతని వెనకాల ఎంతమంది వస్తారో అతనికి ఎప్పుడు తెలియదు, కానీ తప్పక మృతులలో నుండి కొన్ని లక్షల మంది లేపబడతారు. ఇది వారి నిరీక్షణ. ఇది ఒక భౌతికమైన నిరీక్షణ మరియు అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక మేడగదిలో మన ప్రభువు పాత నిబంధన చదువుకున్న మరియు పాత నిబంధన నిరీక్షణ కలిగిన తన శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ విధంగా అన్నాడు: మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రియులారా, ఆయన ఈనాడు సిద్ధపరుస్తున్న క్రొత్త యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. అదే ఈ సంఘము వెళ్ళే స్థలం. క్రొత్త యెరూషలేము సంఘము యొక్క శాశ్వత నివాసం అవుతుంది. ఈ బోధ శిష్యులకు సరికొత్తదిగా ఉంటున్నది మరియు అది చాలామంది క్రైస్తవులకు కూడా సరికొత్తదేమోనని నేను భయపడుతున్నాను. దేవుడు అబ్రహాముతో ఈ లోకము నుండి పరలోకానికి తీసుకుపోతానని ఎప్పుడు చెప్పలేదు. బదులుగా ఆయన అతనితో నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్తూనే ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు మరియు ఆ కారణము బట్టియే అతడు శారా ఆ దేశములోనే పాతి పెట్టబడాలని కోరుకున్నాడు. అది తన వారి మృతదేహాలను పాతిపెట్టడానికి స్థలమయ్యింది. అతడు అక్కడ పాతి పెట్టబడాలని ఉద్దేశించాడు. అతడు అక్కడే పాతి పెట్టబడ్డాడు కూడా. ప్రియులారా, అబ్రహాము సమాధి చేయబడిన ఖచ్చితమైన స్థలము యెరూషలేముకు దక్షిణంగా సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్న హెబ్రోనులో ఉంది. ఒకానొక గొప్ప దైవ సేవకుడు ఈ స్థలంను గురించి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. అతడు అంటాడు: మేము అక్కడికి యాత్ర చేసినప్పుడు ఆ ప్రదేశం మీద నిర్మించబడిన ముస్లిం మసీదును సందర్శించాము. స్పష్టంగా ఆ దేశం అంతటా మా మొత్తం ప్రయాణంలో మేము హెబ్రోను మినహా ఎక్కడా ఎప్పుడు అసౌకర్యంగా లేదా కొంచెం కూడా భయపడలేదు. అయితే హెబ్రోనులో చాలా జాగ్రత్తగా ఉండాలని మాకు హెచ్చరించబడింది. అక్కడ యాత్రికుల పట్ల మరియు వాస్తవానికి అక్కడికి చెందని ప్రతి ఒక్కరి పట్ల చాలా వ్యతిరేకత ఉంది. వాస్తవానికి వారు మసీదును సందర్శించడానికి మాకు అనుమతించారు, ఎందుకంటే అది యాత్రికుల నుండి ధనాన్ని తీసుకొని వచ్చే స్థలము కాబట్టి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఒక చిన్న రంధ్రం ద్వారా మా క్రింద ఉన్న గుహలోకి చూసాం. వాస్తవానికి అక్కడ అబ్రహాము మరియు శారా, ఇస్సాకు మరియు రిబ్కా, యాకోబు మరియు లేయా అందరూ పాతి పెట్టబడ్డారని భావిస్తారు. ఒక రాహేలు తప్ప అని ఆ సేవకుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రియులారా, ఈ ప్రజలందరూ ఇస్రాయేల్లో పాతి పెట్టబడ్డారు, ఎందుకంటే ఆ దేశంలో మృతులలో నుండి లేపబడాలనే వారి నిరీక్షణ. ఇది ఒక భౌతికమైన నిరీక్షణ. నూతన నిబంధన విశ్వాసులుగా మన నిరీక్షణ ఒక పరలోక సంబంధమైన నిరీక్షణగా ఉండాలి. ఈ ప్రత్యేక సమయంలో ఇక్కడ పాతి పెట్టబడడం అబ్రహాముకు ఎందుకు ఇంత ముఖ్యమైనదో మీరు అర్థం చేసుకోగలిగేలా అది మీకు స్పష్టంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. అబ్రహాము ఇప్పుడు గుహను కొనడానికి ఒక ఒప్పందం చేసుకుంటాడు. దానిని గమనించండి. ఇక ఆదికాండము 23వ అధ్యాయము 10, 11 మరియు 12 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకిచ్చుచున్నాను.
నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. ప్రియులారా, అబ్రహామును, ఈ ప్రజల ఉదారతను, ప్రత్యేకంగా ఎఫ్రోను అనే ఈ వ్యక్తిని గమనించండి. ఆ రోజుల్లో వారు నిజంగా చాలా మర్యాదస్తులుగా ఉండేవారు. వారు ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధంగా కర్రలు పట్టుకొని తిరిగే గుహవాసులని మనం భావిస్తాం. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు పాత నిబంధనలోని ఇతర పరిశుద్ధులు, ఈ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గనక మన ప్రాంతంలోనే ఉండి తిరిగి తమ ప్రజల వద్దకు వెళ్ళి నివేదించగలిగితే వారు ఇలా అంటారని నేను అనుకుంటున్నాను. మన సంతానము ఒక గుంపు ఆది మానవులని మీకు తెలుసా? వారు అత్యంత నాగరికత లేనివారు, వారు మొరటుగా అనాగరికంగా ఉన్నారు, మరి ఒక అవమానకరమని వారు మన గురించి అలా అంటారని నేను అనుకుంటున్నాను. కానీ వారి గురించి మనం మాట్లాడుకునే అవకాశం మనకుంది. వారు ఎంత మర్యాదగా ఉన్నారో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడ్డాడు అనే మాటను చూడగలుగుతాం. ఆదికాండము 23వ అధ్యాయము 13 నుండి 16 వచనాలను మనం గమనిద్దాం. సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అంటే అబ్రహాము పొలము మరియు గుహకు ఆ రోజు చట్టబద్ధంగా వెల చెల్లించాడు. ఆదికాండము 23వ అధ్యాయము 17 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును, దాని అందలి గుహయు, దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును, దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. స్పష్టంగా ఈ స్థలము ఈనాడు హెబ్రోనులో మసీదు నిర్మించబడిన ప్రదేశమే. ఇది ఇస్లాం ప్రపంచంలో 2వ లేదా 3వ అత్యంత ముఖ్యమైన మసీదుగా పరిగణించబడుతుంది. వారికి కైరో మరియు ఇతర ప్రదేశాల్లో అనేక మసీదులు ఉన్నాయి. నేను విన్నటువంటి వాటిలో అవి ఖచ్చితంగా ఎంతో అందమైనవి. సహజంగానే అందరికీ తెలిసినదే అత్యంత ముఖ్యమైనది మక్కాలో ఉంది. హెబ్రోనులో ఉన్నది లేదా యెరూషలేంలో ఉన్నది 2వదా కాదా అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ మరొకటి మాత్రము 3వది అవుతుంది. ఈ సంఘటన మరియు స్థలం కలిగి ఉన్న ప్రాముఖ్యతను మీరు చూడగలరు. ఎందుకంటే అరబ్బులందరూ కూడా తమ వంశాన్ని అబ్రహాములో నుండి ప్రారంభమవుతుందని చూపిస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనం అనేక విషయాలను తెలుసుకొని ఉన్నాము. విశ్వాసమును బట్టి, క్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు, నేను అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా పరిగణించబడింది. అటి కృప మనందరికీ దయచేయబడును గాక. దైవాశీస్సులు. నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీయు ఆశీర్వదించబడును అన్నప్పుడు ఆ సంతానము ఎవరు? నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీయు ఆశీర్వదించబడును అన్నప్పుడు ఆ సంతానము ఎవరు? 1 దావీదు, 2 మోషే, 3 క్రీస్తు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 93 999 525
నేటి ఈ సందేశం ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి టీవీ స్క్రీన్పై ఇవ్వబడిన నెంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాము. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.